ఎమ్మెల్సీ శ్రీవాణి ఇన్ఫ్యాక్ట్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య శ్రీవాణి ఇంట్లో రావద్దంటూ అడ్డుకున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఇంటి గుమ్మం దగ్గర ఘర్షణ నెలకొంది. లోపలికి వెళ్లేందుకు భార్య శ్రీవాణి కూతురు హైందవి ప్రయత్నించారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి విజువల్స్ మీరు చూడొచ్చు. కూతురు హైందవి అలాగే శ్రీవాణి ఇద్దరు కూడా ఇటు దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. చేరుకొని అక్కడ హై డ్రామా నెలకొంది. అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి అక్కడేం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చారు. పంపించండి దాన్ని, పంపించండి. పంపించండి ఫస్ట్. ఎవడో వాడి చేతులు ఎవడో వాడి చేతులు అదిగో మీరు చూస్తున్నారు. అక్కడ దువ్వాడ శ్రీనివాస్ ఒక్కసారికి ఆగ్రహానికి లోనయ్యారు. వెంటనే అక్కడ ఒక టైల్ కి సంబంధించి మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. టైల్ కి సంబంధించి ఇంటి ఆ బార్డర్ లో వేస్తూ ఉంటారు. ఒక లాంగెస్ట్ షీట్ లో వస్తుంది, ఒక పొడవాటి టైల్ ముక్కది. అది పట్టుకున్నారు. వెంటనే ఆయన ఒక్కసారి విజువల్ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక అక్కడ దువ్వాడ శ్రీనివాస్ కి శ్రీవాణికి వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు ఆయన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. విజువల్స్ మీరు చూడొచ్చు. అర్ధరాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దగ్గర ఇంటి దగ్గర ఎటువంటి హైడ్రామా నెలకొంది. దువ్వాడ శ్రీనివాస్ భార్య శ్రీవాణి ఆయనతో వాగ్వాదానికి దిగుతారు. హైందవి కూడా ఆయన కుమార్తె హైందవి కూడా అక్కడ వాగ్వాదానికి దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళిద్దరూ ఆయన్ని బయటికి రమ్మని పిలుస్తూ వాళ్ళతో సంభాషిస్తున్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన బయటకు వచ్చారు. ఆయన బయటకు వచ్చిన సందర్భంలో ఒక్కసారి మీరు చూస్తే కనుక పెద్ద ఎత్తున భారీ స్థాయిలో పోలీసులు అక్కడ మోహరించారు. ఈ నేపథ్యం ఒక్కసారి విజువల్స్ మీరు చూడొచ్చు. మహిళా పోలీసులు వాళ్ళని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆ విజువల్ మీరు చూస్తే కనుక మహిళా పోలీసు వాళ్ళని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే గ్యాప్ లో దువ్వాడ శ్రీనివాస్ ఆయన ఇంటిలో నుంచి బయటకు వస్తారు. ఆ విజువల్ మీరు ఇన్ఫాక్ట్ ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతోంది పూర్తిగా అక్కడ ఎటువంటి సినారియో ఉందో మీరు చూడొచ్చు. ఒక్కసారి ఆడియో వినే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఒకసారి ఆడియో చూద్దాం. రైట్, అది అక్కడ మీరు రెండు బాక్సుల్లో చూస్తున్నారు. సెకండ్ బాక్స్ లో ఎటువంటి వాగ్వాదం జరిగింది అనేది రెండో బాక్స్ లో ఫస్ట్ బాక్స్ లో మీరు చూడొచ్చు. ఇటు దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహానికి గురైన దువ్వాడ శ్రీనివాస్ ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆయన్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అక్కడి నుంచి తనని పంపించేయండి, వెళ్ళిపోవనియండి అంటూ కూడా దువ్వాడ శ్రీనివాణిని ఉద్దేశించి చెప్తున్న ఆ సందర్భాన్ని మీరు చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అదిగో మీరు చూడొచ్చు. అక్కడ ఆయన ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో పోలీసులు ఆయన అక్కడి నుంచి వెనక్కి వెళ్ళమని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆయన వెనక్కి వెళ్ళిన సందర్భం లేదు. అదిగో మీరు చూడొచ్చు. అదిగో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన శ్రీనివాస్ అక్కడున్న టైల్ ముక్కను ఆయన మీరు చూడొచ్చు. టైల్ ముక్కను తీసుకుని ఆగ్రహానికి లోనే దాన్ని కిందకి పగలగొట్టి రా ఈ సంగతి చూస్తా అన్నట్టు ఆయన ముందుకెళ్ళిన సందర్భాన్ని మీరు చూడొచ్చు. వెంటనే వెనక్కి నెట్టేశారు ఆయన పోలీసులు. వెళ్ళిపోయిన తర్వాత పోలీసులతో ఆయన వాగ్వాదాన్ని దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వెంటనే ఆయన ఏదైతే అక్కడ ఆ టైల్ పీస్ ని తీసుకున్నారో దాన్ని పక్కనకు విసిరేసి ఆయనని లోపలికి పంపించే ప్రయత్నం చేశారు. అక్కడ ఏమైనా ఇబ్బందికర వాతావరణం జరగచ్చు అని చెప్పి పోలీసులు భావించారు. దీంతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న సందర్భాన్ని మీరు చూస్తున్నారు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం.
పురుగులు కలిసి వస్తారు, ఒక్కొక్కరు బతుకో పురుగులు కలిసి వస్తారు. మా అక్క మా బావని కలపండి ప్లీజ్. ఆడు కళ్ళం పిల్లలు ఆగండి సార్. ఎంతసేపు ఆపుతారు మాకు? ఎంతసేపు? ఎన్ని సంవత్సరాలు? ఎన్ని బాధలు? అదిగో ఒక్కసారి విషయంలో మీరు చూస్తున్నారు, దువ్వాడ ఇంటిలోకి తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు శ్రీవాణి అలాగే కూతురు హైందవి, వీళ్ళిద్దరూ కూడా. అయితే దీంతో ఒక్కసారిగా శ్రీనివాస్ అదిగో అదిగో మీరు చూడొచ్చు, ఒక్కసారిగా కూతురికి తండ్రికి మధ్య పెనుగులాట జరుగుతున్న విజువల్స్. పోలీసులు అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు, అక్కడికి చేరుకున్నారు. వాళ్ళిద్దరిని నిర్వహించే ప్రయత్నం చేశారు, ఇంట్లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు శ్రీవాణి హైందవి. దీంతో అదిగో ఒక్కసారి మీరు చూడొచ్చు, శ్రీనివాస్ అక్కడే ఉన్నారు, ఆయన ఆగ్రహానికి లోనయ్యారు. ఇద్దరు కూడా ఇటు హైందవి కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేసింది. ఆయన ఇన్ఫాక్ట్ మాధురి ఆయన ఒక చోటే ఉన్నారు అంటూ కూడా వాళ్ళిద్దరూ అక్కడ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో హైందవి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు, శ్రీనివాస్ బయటకు వచ్చే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్న పోలీస్ అధికారులకి కాస్త టెన్షన్ వాతావరణం చెప్పుకోవాలి, ఎందుకంటే పరిస్థితిని కంట్రోల్ చేయడానికి చాలా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. వాళ్ళు విజువల్స్ లో మీరు చూస్తున్నారు, హైందవి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేసినప్పుడు మహిళా పోలీసులు ఆమెను అక్కడి నుంచి వెనక్కి నెట్టేసే ప్రయత్నం చేశారు, అలాగే శ్రీనివాస్ ని లోపలికి నెట్టేసే ప్రయత్నం చేశారు. ఒక్కసారి హైడ్రామా పరిస్థితి ఏంటి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అంతకన్నా ముందు ఒక్కసారి ఈ విజువల్ మీరు చూడొచ్చు. నిరాహార దీక్షకు దిగారు శ్రీవాణి హైందవి, అలాగే ఆమె కుటుంబం కూడా. అక్కడి నుంచి కదలేదే లేదు, రాత్రంతా అక్కడే ఉన్నారు. కుర్చీలకు సంబంధించి అక్కడ బెడ్లా అరేంజ్ చేసుకుని అక్కడే నిరాహార దీక్షకు దిగారు శ్రీవాణి అలాగే హైందవి కూడా. ససేమిరా అంటున్నారు, అక్కడి నుంచి కదలేదే లేదంటున్నారు. శ్రీనివాస్ బయటికి రావాలి, మాట్లాడాలంటూ కూడా చెప్తున్న సందర్భాన్ని మీరు చూస్తున్నారు. శ్రీనివాస్ కు సంబంధించి అవును దువ్వాడ శ్రీనివాస్ తమకు అన్యాయం చేశారంటూ కూడా ఇటు శ్రీవాణి హైందవి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏం జరగబోతోంది అక్కడ హైడ్రామాకు సంబంధించి, ఎందుకంటే వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళతో వాగ్వాదం జరిగినప్పుడు శ్రీనివాస్ ఎటువంటి రియాక్షన్ వచ్చిందో చూసాం. దువ్వాడ శ్రీనివాస్ కి సంబంధించి ఆయన ఆగ్రహంతో ఊగిపోయిన విజువల్స్ మనం చూసాం. వెంటనే అక్కడ ఒక రాయికి సంబంధించి ఆ టైల్ ముక్కను తీసుకొని ఆయన కిందకు కొట్టి పగలగొట్టి దాంతో బెదిరించిన ఆ విజువల్స్ ని మనం చూసాం. అయితే ఆ పరిస్థితి తర్వాత భారీ సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతున్నట్టు కూడా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది? చూస్తే కనుక సత్యన్, ప్రస్తుతం ఎమ్మెల్యే దువ్వాడ శ్రీని ఇంటి వద్ద మాత్రం ఉధృత వాతావరణం నెలకొందని మాత్రం మనకు స్పష్టం అవుతుంది. గత 2 రోజులుగా ఆ ఇంట్లోకి వెళ్లాలని భార్య పిల్లలు చేసిన ప్రయత్నం మాత్రం రాత్రి 12 గంటలప్పుడు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. నిన్న ఎవరైతే అంటే వివాహేతర సంబంధం ఉన్నటువంటి మాధురితో ఉన్నటువంటి వివాదం విషయంలో ఆమె బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దువ్వాడ శ్రీనివాస్ తన ప్రాణాలను కాపాడారు. ఈ రోజు వాణి తన రాజకీయ ప్రయోజనాల కోసం తన రోడ్డెక్కించి తనపై లేనిపోని నిందలు మోపిందన్న విషయాన్ని బాహటంగా చెప్పడంతో వాణితో పాటు పిల్లలిద్దరూ కూడాను ఎట్టి పరిస్థితుల్లో దువ్వాడ శ్రీనివాస్ ని కలవాలనే వాళ్ళ నిర్ణయం మాత్రం నిన్న నెరవేరిందని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం ఆమె ప్రెస్ మీట్ పెట్టడం, రాత్రి 10 గంటల వరకు కూడాను దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి వెళ్లాలని వాళ్ళు చేసిన ప్రయత్నంలో అక్కడ నిర్మానుష్యంగా ఉండడంతో ఇంటికి తిరిగి వెళ్లిన క్రమంలో అక్కడ రెక్కి నిర్వహించారు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ తో పాటు ఎవరైతే మాధురి కూడాను ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారు. శ్రీకాకుళం నుండి ఆమె ఆ ఇంటికే